హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మిషన్లో దారం ఎలా ఎక్కించాలి, బాబిన్లో దారం ఎలా ఎక్కించి మిషన్లో సెట్ చేయాలి, అలాగే కొంచెం స్టిచ్చింగ్ చేసి ఆ స్టిచ్చింగ్లో ఒక కొత్త ట్రిక్ చూపిస్తున్నానండి. బిగినర్స్కి చాలా యూస్ఫుల్. ఫస్ట్ మిషన్ పవర్ ఆన్ చేస్తున్నాను. ఒక దారపురీలు తీసుకుని అటువైపు ఉన్న రాడ్లో పెట్టి ఆ చివరి వైపు ఉన్న రంధ్రంలో నుంచి వెనుక నుంచి ముందుకు తీసుకురావాలి. ఇది బాబిన్లో దారం ఎక్కించడం కోసం అండి. నేను చూపిస్తున్న విధంగా దారాన్ని సెట్ చేయండి. ఇలా ఎక్కించిన తర్వాత బాబిన్ అక్కడ ముందుగా పెట్టి ఉంది, దాన్ని తీసి మళ్ళీ పెడుతున్నాను. ఇలా ఎక్స్ట్రా దారాన్ని తీసుకుని ఒక 4-5 సార్లు ఇలా చుట్టి ఇలా నొక్కి వదిలేయాలి. ఇప్పుడు మిషన్ కింద ఉన్న ఈ పెడల్ నొక్కటం వల్ల, కాలుతో కదపటం వల్ల ఫూట్ ఇలా పాదం పైకి కిందికి కదులుతుంది. ఇంకా ఈ పెడల్ నొక్కటం వల్ల మిషన్ రన్ అవుతుంది. ఇప్పుడు ఆ పాదాన్ని నేను కాలుతో నొక్కి పెట్టి ఉంచాను కాబట్టి మిషన్ రన్ అవుతుంది. బాబిన్లో ఆటోమేటిక్గా దారం నిండిపోగానే అది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు రిమూవ్ చేసి ఆ దారాన్ని కట్ చేయడం కోసం చిన్న బ్లేడ్ ఇచ్చాడండి అక్కడ. ఆ బ్లేడ్ సాయంతో థ్రెడ్ కట్ చేసేసాను. ఇప్పుడు బాబిన్ కేసులో ఈ బాబిన్ సెట్ చేస్తున్నాను. ఈ బాబిన్ కేసు మిషన్లో సెట్ చేయడం కోసం బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ మిషన్ హెడ్ వచ్చేసి పైకి ఒకసారి లేపి బాబిన్ సెట్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. అది ప్రాక్టీస్ అయిపోతే ప్రతిసారి ఇలా మిషన్ హెడ్ పైకి తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి, బాబిన్ కేసు పెట్టే స్లాట్ అనమాట ఇది. ఈ ప్లేస్లో బాబిన్ కేసు సెట్ చేయాలి. ఇలా పెట్టి ఒకసారి నొక్కితే టక్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే బాబిన్ కేసు సెట్ అయినట్టు అర్థం. ఇప్పుడు మిషన్లో దారం ఎక్కించడం కోసం అదే దారాన్ని తీసి పక్కన సెట్ చేస్తున్నాను. ఇది దారం మిషన్లో ఎక్కించే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఈ చివర ఉన్న ఈ రంధ్రంలో నుంచి వెనుక నుంచి ముందుకు తీసుకురావాలి దారాన్ని. ఇదైతే కంప్లీట్గా బిగినర్స్ కోసం అండి. నేను ఇంత స్పూన్ ఫీడింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీడియోస్లో ఫ్యూచర్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను కొన్ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి నేర్పించటం మంచిది అనేసి ఇంత వివరంగా అన్నీ వివరించి చెప్తున్నాను. బిగినర్స్కి అయితే అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నుంచి చెప్పాలి కాబట్టి అంత వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చూపిస్తున్న విధంగా దారాన్ని సెట్ చేయాలి. ఒకవేళ ఈ వీడియోలో మీకు అంత క్లియర్గా అర్థం కావట్లేదు అనిపిస్తే ప్రీవియస్ వీడియోలో కొత్త మిషన్లు కొన్నాను అని ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలో కూడా మిషన్ డెమో ఉంది. అది కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. అందులో కొంచెం లైటింగ్ బాగుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా ప్రాక్టీస్ చేసి ఇలా మీకు చూపిస్తున్నాను అన్నమాట వీడియోలో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కుకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. అవన్నీ చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. చివరిగా నీడిల్లో దారం పెడుతున్నాను. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే కాదండి, కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. క్రాఫ్ట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. అవన్నీ యూస్ఫుల్ వీడియోస్ అని నేను అనుకుంటున్నాను. బాబిన్లో ఉన్న దారాన్ని ఒకసారి పక్కన మన చేతి దగ్గర ఉన్న వీలు కదపటం వల్ల ఆ దారం పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిషన్ సెట్టింగ్ చూద్దాం రండి. చూడండి, ఈ 4 బటన్లు చూపిస్తున్నారు కదా. బ్లూ బటన్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసే దగ్గర లైటింగ్ తక్కువైతే లైట్ ఆన్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్ అన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. దీని పక్కన పీ లెటర్ ఉంది చూడండి, ఈ బటన్ వచ్చేసి నీడిల్ సెట్టింగ్, నీడిల్ పొజిషన్ అన్నమాట. గ్రీన్ యారో
మార్క్ కదులుతుంది చూడండి. కిందకుంటే నీడిల్ కిందకుంటుంది, గ్రీన్ కలర్ పైకి ఉంటే పైకి ఉన్నట్టు అర్థం నీడిల్. చూడండి ప్లస్ మైనస్ వచ్చేసి స్పీడ్ కంట్రోలింగ్ అనమాట. ప్లస్ బటన్ నొక్కాను 4000 హై స్పీడ్ అనమాట. మైనస్ బటన్ నొక్కుతున్నాను 200 నుంచి స్టార్టింగ్ ఉంది స్పీడ్. ఇప్పుడు నేను 2000 వరకు సెట్ చేస్తున్నాను స్పీడ్. 2000లో నేను సెట్టింగ్ పెట్టి స్టిచ్ చేసి చూపించబోతున్నాను. ఒక టవల్ తీసుకుని రా ఎడ్జెస్ కట్ చేసి అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి అని చూపించడం కోసం. ఫ్యాబ్రిక్ ఇలా మడిచి స్టార్టింగ్లో లాక్ వేయాలండి. చూడండి నా రైట్ హ్యాండ్తో ఇక్కడ కదుపుతున్నాను చూడండి, ఇది స్టిచ్ లాక్ అన్నమాట. అలా 2 సార్లు చేత్తో కదిపితే స్టిచ్ లాక్ అవుతుంది. స్టిచ్చింగ్ ఊడకుండా గట్టిగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మరొకసారి ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత మరొకసారి నేను చెయ్యి లాక్ వేస్తాను చూడండి, మిషన్ రైట్ హ్యాండ్ పెట్టి ఇది ఇలా చేయటం వల్ల స్టిచ్ లాక్ అయి ఉంటుంది. చూసారా స్టిచ్చింగ్ చాలా నీట్గా వచ్చింది. మిషన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇప్పుడు ఎడ్జ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. స్పీడ్ కొంచెం నాకు తగ్గినట్టుగా అనిపిస్తుంది, అందుకు కొంచెం నెంబర్ చేంజ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీడిల్ పొజిషన్ చూడండి, నీడిల్ పైకి ఉంది కదా, యారో మార్క్ పైకి ఉంటే నీడిల్ పైకి ఉంటుంది. ఇప్పుడు మారుస్తున్నాను, కిందికి వచ్చింది గ్రీన్ కలర్ యారో మార్క్. ఇప్పుడు స్టిచ్ చేసి ఎప్పుడైతే మనం ఆపుతామో చూడండి నీడిల్ కిందికి ఉంది, ఫ్యాబ్రిక్లో గుచ్చుకొని ఉంటుందన్నమాట. అది నీడిల్ పొజిషన్ కిందికి ఉంది అని అర్థం. ఇలా మీకు నచ్చిన యాంగిల్ని నీడిల్ పొజిషన్ని మీరు సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. చూసారా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా రా ఎడ్జెస్ నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మంచి ట్రిక్ చూపిస్తున్నాను చూడండి, బిగినర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామందికి తెలియక స్టిచ్చింగ్ అనేది చాలా వంకరగా కుడతారండి, స్ట్రైట్గా రాదు. స్టార్టింగ్లో లాక్ వేస్తున్నాను స్టిచ్చింగ్. ఇలా లాక్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసి అది కదలకుండా చేత్తో నొక్కి పట్టి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ ట్రిక్, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చేత్తో నొక్కి పట్టి ఈ ఫోల్డింగ్ నొక్కి పట్టి రెండో వైపు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకొని మిషన్తో పాటు రన్ అవుతున్నప్పుడు పైకి కదలకుండా లాగాలి. మిషన్ స్పీడ్కి మించి చెయ్యి అయితే లాగేయకూడదు అటువైపు పైన. చూడండి ఇలా లాగి పట్టి కుట్టడం వల్ల స్టిచ్చింగ్ అనేది చాలా స్ట్రైట్గా పడుతుంది. ఈ ట్రిక్ తెలియక చాలామంది ఫ్రీగా వదిలేస్తారు కుట్టేటప్పుడు, దానివల్ల స్టిచ్చింగ్ లైన్ అనేది వంకరగా వస్తుందన్నమాట. మీకు ఈ ట్రిక్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నేర్చుకునే చిన్న పని అయినా నీట్గా నేర్చుకోవడం నాకు అలవాటు, అదే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఈ ఎడ్జ్ కుట్టేటప్పుడు మాత్రం నేను ఫ్యాబ్రిక్ లాగి పట్టట్లేదండి, ఇదైతే ఫ్రీగా వదిలేసి కుట్టాలి. ఈ ట్రిక్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే చుడిదార్ కానీ బ్లౌజెస్ కానీ సైడ్ మనం స్టిచ్చెస్ వేస్తాం కదా మార్జిన్స్ దగ్గర, అక్కడ చుడిదార్ స్లిట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, అవి కుట్టడానికి, ఇంకా స్లీవ్ రౌండ్ కుట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా నీట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ అనేది, ప్రొఫెషనల్ లుక్ ఉంటుందన్నమాట. ఈ ట్రిమ్మర్ చూసారా థ్రెడ్ కట్ చేయడానికి పెట్టుకున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా థ్రెడ్ కట్ చేయడానికి ఆ ట్రిమ్మర్ యూస్ చేయొచ్చు. చూసారా స్టిచ్చింగ్ ఎక్కడ వంకర లేకుండా చాలా చాలా నీట్గా వచ్చింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ ట్రిక్ని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.